ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు స్వయంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఉదండాపూర్లో నిర్వహించాల్సిన సభా కార్యక్రమం మార్పు కావడంతో జడ్చర్ల సమీపంలో హరినివాస్ వెంచర్లో సీఎం సభ నిర్వహించనున్నారు. రేపు గద్వాల, మక్తల్, సోమశిల, నార్లాపూర్ వద్ద ప్రాజెక్టులను సందర్శించిన అనంతరం మరుసటి రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి లిఫ్ట్ ప్యాకేజ్ పనులను పరిశీలిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లితో పాటు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం సభకు ఎక్కువ మంది జనాలు వచ్చేందుకు వీలుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్లకు కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఏదైతే పెండింగ్ ప్రాజెక్టు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన రేపు 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనకు రానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు పలు ప్రాజెక్టుల పెండింగ్ పనుల పరిశీలనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులు 4 తారీఖు రోజు ఈ తేదీలో ఈ పర్యటన రానున్నారు. సాగర్ ప్రాజెక్టులో పరిశీలించనున్నారు. ఆ తర్వాత నారాయణపేట మక్కలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ మార్గంలో భీమావన్ మిషన్ సందర్శించి అక్కడ నిర్మించే రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మాణ ప్రతిపాదక స్థలాలను కర్ణాటక మంత్రితో పాటు కలిసి పరిశీలిస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా గద్వాల జిల్లాలోని జురాల ప్రాజెక్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత జురాల ప్రాజెక్టు చేరుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో జురాల ప్రాజెక్టు సంబంధించిన గేట్ల మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పనులను పరిశీలిస్తారు. అదేవిధంగా హెవీ వెహికల్స్ ఆ ప్రాజెక్టు మీదకెళ్లి వెళ్లడం వలన ప్రాజెక్టు కాస్త ఇబ్బందికరంగా ఉండడంతో పక్కనే ఆ ప్రాజెక్టు పక్కనే దానికి సమాంతరంగా ఇంకో బ్రిడ్జ్ నిర్మాణం చేయనున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ కు చేరుకుంటారు. ఈ నార్లాపూర్ లో అక్కడ జరుగుతున్న ఏవైతే నీటిపారుదల ప్రాజెక్టు సంబంధించిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న అధికారులతోటి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించి పాలమూరు ప్రాజెక్టు సంబంధించి ప్యాకేజ్ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా సోమశిలకు చేరుకుంటారు. సోమశిలలో ఆ రోజు రాత్రి హరిత గెస్ట్ హౌస్ లో ఉండి అక్కడ అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షలో పాల్గొంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 2వ రోజు సోమశిల నుంచి రోడ్డు మార్గంలో పాలమూరు రంగారెడ్డి ప్యాకేజ్ 1 ఎల్లాపూర్ లో సందర్శిస్తారు. అనంతరం నార్లాపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉయ్యాలవాడ చేరుకుంటారు. ఇరిగేషన్ కార్యాలయ సముదాయాన్ని కూడా అక్కడ ప్రారంభించనున్నారు. అక్కడి నుండి బిజినపల్లి మండలంలో ఉన్న వట్టెం రిజర్వాయర్ ను అదేవిధంగా అక్కడ ఉన్న పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. దాని తర్వాత ఉదండాపూర్ జడ్చర్ల మండలం ఉదండాపూర్ కు వచ్చి అక్కడ కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన రిజర్వాయర్ ఉంటుందో అది కూడా పరిశీలించనున్నారు. స్పందన
జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ చేరుకుని అక్కడ ప్యాకేజ్ 17, 18 కు సంబంధించిన పనులను పైన ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే భూరాం నిర్వాసితులు ఉన్నారో ఆ భూ నిర్వాసితులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా వారికి హామీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉదండాపూర్ భూ నిర్వాసితులకు దాదాపు 251 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ముచ్చటించనున్నారు. ఆ తర్వాత జడ్చర్ల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తారు ఏంటిది అన్న విషయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే ఎలాంటి పనులలో ఆటంకం లేకుండా పూర్తి స్థాయిలో నిధులను మంజూరు చేయాలని ఆలోచిస్తున్నారు. అటు మద్దతు సమీపంలోకి భీమా నది పైన అదేవిధంగా కృష్ణా నది పైన 2 బ్యారేజ్ల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలలో ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి కూడా కర్ణాటక మంత్రితోటి స్థలాలను పరిశీలిస్తారు. దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నా వేసవి కాలం వచ్చిన తర్వాత నారాయణపూర్ నుంచి డైరెక్ట్ గా జురాలకు ఏవైతే నీటిని విడుదల చేస్తారో ఆ నీరు పూర్తి స్థాయిలో జురాలకు తిరగతోటి వేసవి కాలంలో సాగునీటికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఈ కర్ణాటకలో ఏవైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ సరిహద్దుల్లో కూడా 2 బ్యారేజ్ల నిర్మాణం చేయాలని 2 రాష్ట్రాల అధికారులు ఇప్పటికే పూర్తిగా సంసిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర మంత్రితోటి మన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి జడ్చర్ల లో ఏర్పాటు చేసిన సభలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక హామీ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జురాల ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి మొత్తం 9 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 2 టీఎంసీలు పూర్తిగా పూడికత నిండిపోవడంతో పూర్తి స్థాయిలో నీటిని వినియోగంలోకి రావడం లేదంటూ ఈ 2 బ్యారేజ్లను మత్తలు అటు రాయచూరు మధ్యలో భీమా కృష్ణా నది ప్రాజెక్టుల పైన నదుల పైన ఈ బ్యారేజ్ల నిర్మాణము కమ్ము రోడ్ వే కూడా అదే దాని మీద ఉండేటట్టు డిజైన్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 2 రోజుల సీఎం పర్యటన పూర్తి స్థాయిలో అటు అధికారులకు ఈ నాయకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేయాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. థ్యాంక్ యూ శశి.